హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి విందేశ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ భద్ర. ఈరోజు చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చందమామ చేపలండి, చిన్ని చిన్ని చేపలు. దీంట్లో చాలా రకాల కాంబినేషన్ ఉన్నాయి. ఈ చందమామ చేపలతో పాటు రొయ్యలు అక్కడక్కడ, ఇంకా కొన్ని కొంచెం పెద్ద చేపలు ఒక 2-3 ఉన్నాయి. ఇలా ఈ చిన్న చేపలు కనిపిస్తే మాత్రం అస్సలు వదులుకోకండి. క్లీన్ చేసుకోవడం కొద్దిగా టైం పడుతుంది. దీంట్లో పొట్ట భాగంను తోకలు తీసేసి ఇంకా క్లీన్ చేసుకోవడం. ఈ పొట్ట తీయడం వల్ల కర్రీ అనేది చేదు లేకుండా చాలా బాగుంటుంది. చేపల కర్రీ చాలా మంది చాలా రకాలుగా తయారు చేస్తారు, కానీ ఈసారి ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నేనైతే 3/4 కేజీ చేపలను అయితే తీసుకున్నాను. టమాటా గ్రేవీ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. వీడియోలో చూపించినట్టుగా ఉడికించుకొని ఇలా ప్రిపేర్ చేసుకో, మిక్సీ పట్టి పెట్టుకో. ఎలాగో పొయ్యి మీదనే చేస్తున్నా కాబట్టి 2 ఉల్లిగడ్డలను ఇలా కాల్చుకొనేసి ఇంకా పొట్టు తీసేసాను. మీకు పొయ్యి అవైలబిలిటీ లేకపోతే ఉల్లిగడ్డలను ముక్కలుగా కట్ చేసేసి నూనెలో వేయించుకొని ఇంకా మిక్సీ పట్టుకోవడమే. నేనైతే ఆయిల్ యూస్ చేయకుండా ఇలా ప్రిపేర్ చేశాను. ఇంకా పొయ్యి మీద గిన్నె పెట్టేసి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నూనె యాడ్ చేసేసి 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, జీలకర్ర వేసి ఇలా కలుపుకోవాలి. దీంట్లో మనం ఇందాకే మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్. ఇలా చేస్తేనే ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్ మొత్తం మంచిగా పచ్చిదనం పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీంట్లో కారం కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. నేను 3 స్పూన్ల వరకు తీసుకున్నాను. చేపల కూరలో మాత్రం కంపల్సరీగా మనం రెగ్యులర్గా యూజ్ చేసే కారం కంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే పులుపు కొద్దిగా ఎక్కువ వాడతాం కదా. ఇక్కడ నేను టమాటాలను నార్మల్గా కట్ చేసి వాడకుండా ఉడికించుకొని ఎందుకు వాడానంటే, ఈ సమ్మర్ సీజన్లో అసలు టమాటాలు ఉడకనే ఉడకవు. అందుకనేసి ఇలా మనం వాటర్లో బాయిల్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, మంచిగా ఉడుకుతుంది, కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఉప్పేసి కొద్దిసేపు ఉడికించుకున్నాను. ఎంతసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి అని అంటే పైన నూనె అనేది తేలుతూ ఉంటుంది, అంతవరకు ఇది కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూడండి, పైన నూనె వచ్చేంత వరకు మనం ఉడికించుకుంటేనే మంచిగా ఫ్రై అయింది అని అర్థము. వీడియో లెంతీగా ఉంటుందని స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. ఒక మంచి రెసిపీని మిస్ అవుతారు. ఇక్కడ కొంచెమే చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పులుసుని యాడ్ చేసుకోవాలి. దీనివల్ల టమాటాను దీని రసం కాంబినేషన్ బాగుంటుంది. ఇక్కడ మనం గ్రేవీ ఎంత క్వాంటిటీలో ఉండాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఈ ఫిష్ కర్రీ బాగా టేస్టీగా రావాలంటే ఇప్పుడు ఈ రసాన్ని మాత్రం బాగా చాలాసేపు ఉడికించుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నిల్వ ఉండడం కూడా 2 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇంకా దగ్గరగా పడ్డది, పైన ఆయిల్ వచ్చేంత వరకు నేనైతే ఉడికించుకున్నాను. ఇక్కడ మినిమం ఒక 15 to 20 మినిట్స్ వరకు ఉడికించుకున్నాను. తర్వాతే ఇంకా ఫిష్ యాడ్ చేసుకోవాలి. ఇలా వేసి కలిపేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ లోపల వేయించి పెట్టుకున్న వామ, ఎల్లిపాయలు వేసి దంచేసుకొని పక్కకు పెట్టుకుందాం. చూడండి, ఎమ్మటే ఉడుకుతుంది అనమాట. ఒక 5 నిమిషాలు ఇలా ఉంచుతామో లేదో ఎమ్మటే ఫిష్ వేసిన ఎమ్మటే ఇంకా ఉడికేస్తూనే ఉంటుంది. ఇక ఒకసారి కలిపేసి ఇంకా మసాలాలు వేసుకుందాం. చివర్లో వామ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 3/4 కేజీ వరకు చేపలు తీసుకున్నాను. దాన్ని బట్టి ఇక్కడ పులుపు ఇవన్నీ కరెక్ట్గా సరిపోయేలా చూశాను. మీరు కూడా పులుపుని బట్టి, అంటే మీరు ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. ఈ గ్రేవీ కాంబినేషన్ కూడా మనం అన్నంలో తిన్నా, రోటీస్లలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ చందమామ చేపల కూర
చిన్న పిల్లలకు పెడితే చాలా మంచిది. వీటిలో చాలా ప్రోటీన్స్, విటమిన్స్ చాలా ఉంటాయి. చిన్న పిల్లలకి ఉబ్బసం లాంటి ఏమైనా ఉన్నా కూడా పోతదని అంటారు. ఈ కర్రీకి నేను కంపల్సరీగా ఇక రోటి చేయాల్సిందే. అందుకనేసి నేను చేశాను. జొన్న రొట్టెలు ఎలా చేయాలనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఇంకా ఈ కర్రీని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది. ఇక్కడ నా జొన్న రొట్టె ఎందుకు మాడింది అని అనుకుంటారా? గ్యాస్ మీద చేశాను. మధ్యలో మాత్రమే ఎక్కువ హీట్ ఉంటుంది కదా, అందుకనేసి మాడింది. చుట్టూ మాడలేదు. చేపల కూరని చాలా విధాలుగా మీరు తయారు చేస్తూ ఉంటారు కదా, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఈ గ్రేవీ కూడా చాలా బాగుంది. జొన్న రొట్టెతోనే కాకుండా మనం అన్నంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కట్టెల పొయ్యి మీద చేసా కదా, ఇంకా చాలా బాగుంది. ఇంకా జొన్న రొట్టె కాంబినేషన్ ఈ బుడ్డి బుడ్డి చేపలు ఇంకా చాలా బాగుంది. అత్తయ్యకైతే టేస్ట్ చేయమని అయితే ఇచ్చాను. తను కూడా చాలా బాగుందని చెప్పింది. ఈ కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ కామెంట్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.